బాబ్లీ కేసులో రీకాల్ పిటిషన్పై విచారించిన ధర్మాబాద్ కోర్టు చంద్రబాబు సహా 16 మంది హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. చంద్రబాబు తరపున కోర్టుకు హాజరైన అడ్వకేట్ సుబ్బారావు రీకాల్ పిటిషన్ను దాఖలు చేశారు. పిటిషన్ను తిరస్కరించిన ధర్మాబాద్ కోర్టు అందరూ హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ కేసులో వారెంట్ అందుకున్న ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ప్రకాష్ గౌడ్, కేఎస్ రత్నంకు బెయిల్ ఇచ్చింది. తమకు ఎలాంటి నోటీసులు రాకముందే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారన్నారు గంగుల. ఈ రోజు వరకు కూడా సమన్లు అందించడం కానీ ఎన్బిడబ్ల్యూ నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ జరగలేదు. అసలు ఈ కేసులో ఏం జరిగిందో ఏంటో, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో, అసలు ఆరోపణ ఏంటో ఆ విషయాలు ఏవీ తెలియవు. అందువల్ల కేసు పత్రాలన్నీ తీసుకుని పరిశీలించడానికి తగు వ్యవధి కావాలని కోర్టు వారిని అడగడం జరిగింది. కోర్టు వారు అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. నోటీసులు ఈ రోజు వరకు సమన్లు కానీ నోటీసులు కానీ ఎవరికి వారెంట్లు కానీ ఎవరికి అందలేదు. కోర్టు ముందు జరిగిన విషయాలన్నీ చెప్పడం జరిగింది. మీరు ఎందుకు రాలేకపోయినరు అంటే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం సార్. 2010 జూలై 16 నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా మాకు ఒక నోటీసు రాలేదు, ఒక సమన్ రాలేదు. డైరెక్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. ఎప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారంటే 1, 2, 3, 4 సార్లు సమన్స్ ఇష్యూ చేయడం వలన ఒకవేళ రాకపోతే నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ చేయాలి. కానీ వాళ్ళు కోర్టు ప్రకారము మేము నాన్ బెయిల్ వారెంట్ మేము సమన్స్ ఇష్యూ చేశామన్నారు. కానీ 15 మందికి ఎవరికి సమన్స్ రాలేదు. డైరెక్ట్ నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ చేసినాం. మేము కోర్టు తప్పు చేసిన అంటలేము, కానీ కోర్టు ప్రకారం ఇష్యూ చేశారు. కానీ మా వరకు ఎవరికి చేరలేదు కాబట్టి అయినా కోర్టు మీద గౌరవంతో మేము ఈరోజు రావడం జరిగింది. వాళ్ళు మాకు రీకాల్ పిటిషన్ మూవ్ చేయగానే మా ముగ్గురికి బెయిల్ ఇచ్చారు. ఇంకా 12 మందికి బెయిల్ ఇవ్వలేదు. ఇంకా వారెంట్ పెండింగ్ ఉన్నది కాబట్టి మళ్ళీ అక్టోబర్ 15 రమ్మన్నారు. ఆ రోజు ఛార్జ్షీట్ ఫ్రేమ్ చేసి మిగతా బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నది.